జ్యువెలరీ షాప్స్లో ఇటీవల ట్రెండ్ కనుక మనం పరిశీలిస్తే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇది తరచుగా మనకు వినపడుతుంది. ప్రతి నెల గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వండి, డబ్బులు కట్టండి, మీ విలువైన బంగారాన్ని తీసుకెళ్ళండి. ఈ స్లోగను చాలా చోట్ల ఇస్తున్నారు. జ్యువెలరీ షాప్స్ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. దీని గురించి ఒక మార్కెటింగ్ టీమ్నే కూడా రన్ చేస్తున్నారు. మీరు పెద్ద జ్యువెలరీ షాప్స్లో కనుక చూస్తే దాదాపు 200 నుంచి 300 వరకు మార్కెటింగ్ టీము వీళ్ళ పని ఏంటంటే ప్రతి చోటికి వెళ్ళటం, మా దాంట్లో మీరు మెంబర్షిప్ కింద జాయిన్ అవ్వండి అని చెప్పడం, 500 రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇది దాదాపుగా గరిష్టంగా చూసుకుంటే 1,00,000 రూపాయల వరకు కూడా పైన మొత్తాల్లో కూడా ప్రతి నెల వసూలు చేయటం. చాలామంది ఒకేసారి మనం బంగారాన్ని కొనలేం, ప్రతి నెల ఎంతో కొంత పొదుపు చేసుకొని మనం కొందాం అనే ఉద్దేశంతో చాలామంది దీంట్లో జాయిన్ అవుతున్నారు. ఈ స్కీమ్ కనుక చూసుకుంటే 11 నెలల పాటు ఉంటుంది. 12 నెలలు వచ్చేప్పటికి ఆ అమౌంట్ జ్యువెలరీ షాప్ వాళ్ళే భరించుకుంటారు. అంటే మొత్తం 1 ఇయర్ స్కీము. ఆ 1 ఇయర్లో వచ్చినటువంటి ఆ డబ్బంతా కూడా వాళ్ళు ఒక ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఆర్నమెంట్ కూడా ఏంటి, బిస్కెట్స్ రూపంలో కాదు, ప్లెయిన్గా ఉండేటువంటి బంగారం కాదు. వాళ్ళు ఏదైతే ఆర్నమెంట్స్ డిజైన్ చేసి ఉన్నాయో ఆ డిజైన్ చేసినట్టు ఆర్నమెంట్స్ మాత్రం తీసుకోవచ్చు. ఇందులో తరుగు ఉండదు, మజూరీ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండదు అని చెప్పేసి ఇందులో ఈ ప్రకటన కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటి, చేరితే నష్టం ఏంటి, లాభం ఏంటి అని చాలామంది ఒక సందేహం తలెత్తుతూ ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 11 నెలల వరకు స్కీమ్ అనేది అలో చేశారని ఈ జ్యువెలరీ షాప్స్ వాళ్ళు చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, చాలామంది వెళ్ళి కడుతున్నారు. నేను చెప్పినట్టు మార్కెటింగ్ టీం వచ్చి ఇలా మీరు జాయిన్ అవ్వండి అని చెప్తే చాలామంది అట్రాక్టివ్గా, అంటే బంగారం అంటే మెయిన్ ఆడవాళ్ళకి చాలా మక్కువ ఎక్కువ. అలాగే ఈ మధ్య పురుషుల్లో కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. రకరకాల ఆభరణాలు వాళ్ళు కూడా ధరిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఈ జ్యువెలరీ అనే దానికి మంచి డిమాండ్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జ్యువెలరీని ఎక్కువగా వాడేది కూడా ఇండియాలోనే. పెళ్ళిళ్ళు జరిగినా, శుభకార్యాలు జరిగినా జ్యువెలరీ అనేది కంపల్సరీ కొంటారు. ఈరోజు మీరు ఏదైనా తీసుకోండి, ఒక కారు కొనండి, మళ్ళీ నెక్స్ట్ డే అమ్మేటప్పటికి దానికి డిప్రిషియేషన్ ఉంటుంది. ఒక ల్యాండ్ ఒకటి, జ్యువెలరీ ఒకటి, ఇది మాత్రం కొనుక్కున్న తర్వాత దానికి తగ్గ డబ్బులు వచ్చేస్తాయి. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, జ్యువెలరీ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల నష్టం ఉండదు, ఇది వాస్తవం. చాలామంది ఈ పెళ్ళిలో వాటిల్లో ఈ పెట్టేటువంటి బంగారాన్ని కష్టకాలంలో వాటి గోల్డ్ లోన్ పెట్టి బ్యాంక్స్ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే అమ్మేసుకోవచ్చు, రేట్ వచ్చేస్తుంది. కాబట్టి అవసరాలకి ఇది ఆదుకుంటుంది అన్నటువంటి ఒక నమ్మకం, భరోసా ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది. ఈ భరోసానే ఈ స్కీమ్స్లోకి వెళ్ళడానికి పురుగొల్పుతోంది. మీరు ఒక చిట్ ఫండ్ కనుక చూసుకుంటే, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మీరు ఒక చిట్లో పార్టిసిపేషన్ కనుక చేస్తే ఆ చిట్టి అమౌంట్ ఎంతైతే ఉంటుందో వాళ్ళు నేషనలైజ్డ్ బ్యాంక్లో ఆ చిట్టి అమౌంట్, అంటే 1,00,000 రూపాయలు చిట్టు ఉందనుకోండి, ఆ 1,00,000 రూపాయలు డిపాజిట్ వాళ్ళు నేషనలైజ్డ్ బ్యాంక్లో చేసిన తర్వాత ఆ చిట్టుని నిర్వహించడానికి అనుమతి అనేది వస్తుంది.
కానీ ఇక్కడికి వచ్చేప్పటికి వీళ్ళు ఏమి డిపాజిట్ చేయడం అనేది ఏమి ఉండదు. మామూలుగా వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత 1 ఇయర్ పోయిన తర్వాత ఆ టర్న్ ఓవర్ బట్టి వాళ్ళు ఆ సంస్థ నమ్మకం బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాఫిట్ బట్టి నిలకడ బట్టి అది వస్తుంది. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది? వ్యాపారం సజావుగా జరిగి అంతా బాగున్నంత కాలం పర్వాలేదు. ఒకవేళ ఏ జ్యువెలరీ షాప్, ఈరోజు నేను చెప్పాను కదా 500 మొదలుకొని ఈ కట్టించుకోవడం అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏదైనా నష్టం కనుక సంభవించి ఆ జ్యువెలరీ షాప్ కనుక క్లోజ్ అయితే ఈ కట్టిన పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పాలి? ఏ విధంగా వాళ్ళ సమస్యని వాళ్ళు పరిష్కరించుకుంటారు? ఏదైనా ప్రాబ్లం రానంత వరకు కూడా అంతా సజావుగానే జరుగుతుంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు అన్వేషణ అనేది మొదలవుతుంది. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అప్పుడు దీని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. జరగనంత కాలం ఎవరు దీని గురించి పట్టించుకోరు. ఇక్కడ మెయిన్గా మనం చూడవలసిన విషయం ఏంటంటే, మనం కట్టేటువంటి అమౌంట్ ఎంతవరకు భద్రత ఉంది, మన సంవత్సరం పోయిన తర్వాత ఆ జ్యువెలరీ షాప్ ఉంటుందా లేదా ఉండదా, ఉండకపోతే పరిస్థితి ఏంటి? ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజు ₹1 మనం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడతాం. ₹1 సంపాదించడమే చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. నేను చెప్పినట్టు ప్రతి జ్యువెలరీ షాపు ఇది రన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన వాళ్ళ డిపాజిట్స్ ఏం చేస్తుంటారు అన్న ఒకసారి మనం ఆలోచిస్తే మెయింటెనెన్స్ అనేది చాలా ఈరోజు ముఖ్యం. మీరు జ్యువెలరీ అనేది ఈరోజు ఒక కుటీర పరిశ్రమగా చేసిన వాళ్ళు మన ఆనందంగా భారతదేశం నుంచి ఉన్నారు. ఇంట్లోనే ఉండి జ్యువెలరీ మేకింగ్ చేసేవాళ్ళు ఈరోజు ఆ రోజుల్లో ఏంటంటే ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ దగ్గర చేయించుకునేవాళ్ళు. ఈరోజు సిటీస్కి వచ్చేప్పటికి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళటం, కొనుక్కోవటం అనేది రిజర్వ్గా సజావుగా జరిగిపోతుంది. ఒక చిన్న కుటీర పరిశ్రమగా ఉండేటువంటి వాళ్ళే కనీసం 3-4 మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇందులో డిజైనింగ్ చేయటం, అలంకరణకి సంబంధించిన వాటిని నగశీలు దిద్దటం, ఇవన్నీ చూసేది ఒకళ్ళు చేయలేరు, 4 ఉంటారు, కనీసం 5 ఉంటారు. అలాంటిది ఒక జ్యువెలరీ షాప్ మెయింటైన్ చేయాలంటే మినిమం 50 మంది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే అందులో డిజైన్ చేసేవాళ్ళు, మేకింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత దాన్ని సేల్ చేసేటువంటి సేల్స్ పర్సన్స్, సేఫ్టీగా చూసేటువంటి వాళ్ళు, సూపర్వైజర్స్, సెక్యూరిటీ, ఇవన్నీ చూస్తే అంటే చిన్న జ్యువెలరీ షాప్స్లో 50 మంది ఉంటారు. ఇక పెద్ద జ్యువెలరీ షాప్స్లో కనుక చూసుకుంటే నేను చెప్పినటువంటి మార్కెటింగ్ టీంతో కలుపుకొని కనీసం 500-600 మంది ఉంటారు పెద్ద జ్యువెలరీ షాప్స్లో అయితే. మరి దాదాపు ఒక చిన్న జ్యువెలరీ షాప్స్లో పెడితే ఒక 20 కేజీలు బంగారాన్ని వాళ్ళు పెట్టుకుంటారు వివిధ రూపాల్లో, ఆ డిజైన్స్ చూపించడానికి వాటికి. అందులో ఎవరైనా నచ్చితే వాళ్ళు కొంటారు. కానీ దీని మీదే వాళ్ళు మెయింటెనెన్స్ చేయగలరా అంటే మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఈరోజు మార్కెట్లో ఫ్లో తగ్గిపోయింది, క్యాష్ ఫ్లో లేదు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంత ఊపొద్దుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు, బాగా డల్గా ఉంది. రియల్ ఎస్టేట్ భూమి ఎప్పుడైతే లేదో జ్యువెలరీ భూమి కూడా అంత ఉండదు. అది ఇద్దరికి కూడా ఆ 2 రంగాల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇది బాగుంటే అది బాగుంటుంది, అది బాగుంటే ఇది బాగుంటుంది, విన్ సిచ్యుయేషన్. కానీ జ్యువెలరీ ఈ రోజు కనుక చూసుకుంటే మందకొండగా సాగుతుంది. కారణం ఏంటంటే ప్రజల దగ్గర డబ్బులు లేకపోవటం, మార్కెట్లో ఫ్లో లేకపోవటం. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బుల్ని రొటేషన్లో పెడతారు. రొటేషన్లో పెట్టి లాభాలు కనుక వచ్చినట్టయితే ఓకే, రానప్పుడు పరిస్థితి మాత్రం అప్పుడు ఇబ్బందికరం అవుతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా లేకపోతే కోర్టుల చుట్టూ తిరిగినా ఈ సమస్యకి పరిష్కారం దొరకడం మాత్రం చాలా కష్టం. కాబట్టి ఆలోచించుకొని అడిగేయటం అనేది వినియోగదారులు చేయవలసినటువంటి ప్రధానమైన అంశం. ఆకర్షణీయమైన ప్రకటనలు ఉంటాయి, ఏ కంపెనీ అయినా ఇస్తుంది, ఏ జ్యువెలరీ షాప్ అయినా ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు దాన్ని పెట్టడం వల్ల సేఫ్, ఎంతవరకు మనం భద్రత పొందుతాం అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలి. అదే ఒక పని కూడా చేయొచ్చు. అంటే చాలామంది మేధావులు చెప్తున్న అంశం ఏంటంటే ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే చాలా సేఫ్. అది అందరికీ తెలిసినట్టే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర సర్వీసుల్లో దాని అధీనంలో ఉంటుంది, భద్రత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. అందులో ప్రతి నెల మంత్లీగా మనం కట్టేటువంటి
రికరింగ్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కట్టుకొని ఒక సంవత్సరం పోయిన తర్వాత మనకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి అప్పుడు గొప్పగా కొనుక్కుంటే కొంచెం బంగారం రేటు తక్కువగా ఉంది అనుకున్న టైంలో వెళ్ళి మనం కనుక కొనుక్కుంటే అందులో మనం బంగారం బిస్కెట్ కొనుక్కోవచ్చు. తర్వాతగా మనకు కావాల్సినటువంటి జ్యువెలరీని మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ డిజైన్ మనం చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ప్రతి నెల కనుక చేసినటువంటి స్కీమ్ కనుక చూసుకుంటే మీరు అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ డిజైన్స్ని మీరు ఇంటికి పట్టుకెళ్తారు. అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టి చేసే పరిస్థితి వాళ్ళకే ఉండదు, వీళ్ళకే ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వేసేటువంటి అడుగు భద్రత వైపు ఉండాలి. తర్వాత ఏంటంటే ప్లేన్ బంగారం తీసుకునే వాళ్ళకి మాత్రం ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో మాత్రం ఇవ్వరు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చాలా మంది కట్టేటువంటి హడావిడిలో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చదవరు. అవి కనుక ఎప్పుడైతే చదవరో ఆ తర్వాత ఏదైనా పరిణామాలు ఎదురైతే చూసారా మీరు ఇందులో సంతకం పెట్టారు కదా, ఇది మీ సంతకమే కదా అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం మీరు బాగా చదవండి, మీకు పూర్తి భద్రత అనేది ఇక్కడ ఉండదు. వాళ్ళు ఎవరు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ మీరు పెట్టినటువంటి డబ్బుని మేము ఫలానా చోట ఫలానా నేషనలైజ్డ్ బ్యాంక్ లో మేము డిపాజిట్ చేస్తాం, మీకు భద్రత ఉంటుంది ఎక్కడా కూడా ఉండదు. చాలా మంది ఏంటంటే ఈ కొనేటువంటి హడావిడిలో కానీ మోజులో కానీ లేకపోతే ఆ షోరూమ్ ఉన్నటువంటి ఆకర్షణమైన హంగుల విషయంలో కానీ ఇది చూసినప్పుడు కనీసం క్వశ్చన్ కూడా చేయరు. క్వశ్చన్ చేసినా అవతల వాళ్ళు దాన్ని తెలివిగా దాటేస్తారు. పర్లేదండి ఇంతకాలం బట్టి ఉంది కదా మీరు వేసుకోవాలి, మీరు ఇందులో డిపాజిట్ చేయండి అని అంటారే తప్ప వాళ్ళు ఇందులో కష్టాలు నష్టాలు చెప్పరు. అంతేకాదు ఇంకో విషయం కూడా ఉంది. మీరు జ్యువెలరీ కొనడానికి వెళ్తారు, జ్యువెలరీ కొనేసుకుంటారు. మామూలుగా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఏమండి మీరు ఇక్కడ జ్యువెలరీ కొనుక్కున్నారు కదా, మా స్కీమ్లో కొద్దిగా జాయిన్ అవ్వండి, ఎంతో కొంత కట్టండి ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళు అడిగితే చాలా మంది మొహమాడిపోతారు. అవును పాపం అడుగుతున్నారు కదా, మనం ఎంతో కొంత కడదాం కదా అని చెప్పేసి ఆ డబ్బులు కట్టేస్తారు. అది అక్కడితో తీరిపోతుందా అని వెళ్తే అవ్వదు, 11 నెలల పాటు కట్టాల్సిందే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇన్కమ్ సోర్స్ కూడా మనం ఆలోచించుకోవాలి. చాలా మంది తాహుతుల నుంచి కట్టేస్తారు ఒక 10,000 20,000, కానీ మనకు వచ్చే ఆదాయం ఆ మంత్లో కనుక సరిగా లేకపోతే ఈ డబ్బు ఎలా కట్టాలి అని చెప్పేసి ఒక ఆవేదన. అది బడ్డనే కదా. ప్రశాంతమైన జీవితంలో మనం ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి చాలా ఉన్నాయి. మన జీవితంలో పాలకి ఖర్చు పెట్టాలి, తర్వాత ఫుడ్కి ఖర్చు పెట్టాలి, మనం ట్రావెల్ చేసే వెహికల్కి పెట్రోల్ గురించి డీజిల్ గురించి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ తప్పనిసరి. ఈ తప్పనిసరి వాటికి మనం ఎలా తప్పదు. కానీ మనం ఎడిషనల్గా తీసుకొచ్చి ఈ బంగారం లాంటివి కూడా మనం కంపల్సరీగా కట్టుకోవాలని చెప్పి అంటే ఒకరోజు ఇన్కమ్ సరిగా ఉంటుంది, ఒక రోజు ఇన్కమ్ సరిగా ఉండదు. కొంతమంది మధ్యలోనే కట్టలేక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఈ సమస్యకి సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు 11 నెలలు కట్టాలి కదండి, ఇప్పుడు కట్టలేదు అని చెప్పి అంటారు. అప్పుడు పరిష్కారం ఎవరు చూపిస్తారు? కాబట్టి లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకునేవంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి విద్యను చెప్పేది ఏంటంటే వీటికి భద్రత అనేది అడగండి. మీరు ఒకసారి జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి అంటే మీకు కట్టేదానికి భద్రత ఉందా, మీరు ఏమైనా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారా అంటే 99% ఎవ్వరు ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద కొద్దిగా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు డిపాజిట్స్ ఇలా కలెక్ట్ చేస్తున్నారు కదా, రేపు కొన్నింటినా సరే ఎత్తేస్తే వాటి పరిస్థితి ఏంటి? డిపాజిట్లు ఈ రకంగా తీసుకొని మాకు మనీ ఫ్లో ఇలాగా వెళ్తూ ఉంటే అది నిజంగా సమాజానికి ఉపయోగపడుతుందా, ఎవరైనా ఇబ్బంది పడతారా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిశ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. అసలు భద్రతా చర్యలు కూడా దీని మీద పెంపొందించేటువంటి అవకాశాలను కూడా పరిశీలించాలి. ఎందుకంటే కొన్ని 100 కోట్ల టర్నోవర్ దీని మీద జరుగుతోంది, పైకి కనిపించట్లేదు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు, దాదాపుగా ప్రతి కుటుంబంలో ఒకరు ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో డబ్బులు కడుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ఎప్పుడో ఒక సంవత్సరం ముందే ప్లానింగ్ ఉంటుంది. సరే ఒకేసారి మనం కట్టలేమని చెప్పి కట్టి చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పాను కదా, రానంత వరకు ఏది ప్రాబ్లం లేదు, వస్తేనే అప్పుడు చాలా ప్రాబ్లం.
చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా ఏదైనా సరే డబ్బులు తిరిగి రాకపోతే ఆ కుటుంబం పడే ఆవేదన చాలా ఇబ్బందికరం. ఇందులో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం ఆర్థికంగా చిన్న నష్టం వచ్చినా కూడా కుటుంబం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఇది బాగా ఆలోచించుకోవాలి. ఆలోచించి అడిగేయండి ఎప్పుడైనా సరే. మనకి ఏదో మనకు వచ్చేస్తుంది, ఒక 12వ నెల వాళ్ళు కట్టేస్తారు అన్న ఒక భావంతో వెళ్లకుండా అన్ని పరిశీలించుకోండి. మీరు మీ తాతని పరిశీలించుకోండి. మీ ఆర్థిక స్థోమత ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీరు అడిగేయండి. అడుగు తప్పుడడుగు వేశారా దాని ఫలితం చాలా మన ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకు వస్తాయి. అలాగే మీరు విజ్ఞాన సలహాలు కూడా తీసుకోండి. అలాగే అధికారులు కూడా దీని మీద కొద్దిగా దృష్టి సారించి నిబంధన కనుక కొద్దిగా కఠినతరం చేస్తే బాగుంటుందేమో అని చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు దీని మీద చెప్తున్నారు. దీన్ని కూడా ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా భావిస్తున్నారు. నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మంచి నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. తప్పుడు అడుగులు వేసి ఎక్కడ సరిగా లేనటువంటి బిజినెస్ సరిగా లేనటువంటి వాటిలో ఇలాంటి వాటిలో జాయిన్ అయితే ఆ తర్వాత ఇబ్బందులు పెడితే మన కళ్ళమ్మట కన్నీళ్ళే వస్తాయి. అది మాత్రం నిజం.